అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో దీపదానం ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరికి చేయాలి, దీపదానం యొక్క విశిష్టత ఏమిటి, దీపదానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది, ఈ విషయాలన్నింటిని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. పౌర్ణమి చంద్రుడు కృతికా నక్షత్రానికి దగ్గరలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. కార్తీక మాసం అంటేనే దీపాలకు ప్రత్యేక మాసం. ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది. మామూలు రోజుల్లో వెలిగించే దీపాల కన్నా కార్తీక మాసంలో వెలిగించే దీపాలు ఎంతో పుణ్యప్రదం. కార్తీక మాసంలో దానాలకు చాలా విశిష్టత ఉంది. మనకు పురాణాల్లో 16 రకాల దానాలు ఉన్నాయన్నారు. గోదానం, అన్నదానం లాంటివి చాలామంది చేస్తారు. కానీ వాటన్నిటికంటే దీపదానం చేస్తే మరిన్ని ఫలితాలు వస్తాయి. దీపదానం చేయటం వల్ల సంతానాభివృద్ధి, సత్సంతానం, ఉన్న సంతానం వృద్ధిలోకి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కార్తీక పురాణంలో చెప్పబడిన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మహారాజు తనకు సంతానం లేక ఎంతో మదనపడుతూ పరమేశ్వరుని వేడుకునేందుకు సంసిద్ధుడయ్యాడు. అటువంటప్పుడు ఒక మునీశ్వరుడు ప్రత్యక్షమై ఓ రాజా, బ్రాహ్మణులను కానీ పరమేశ్వరుని కానీ సంతృప్తిపరిచే పని చేస్తే మేలు కలుగుతుందని, సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పాడంట. వెంటనే రాజు శివారాధన చేసి పిండి దీపాల్లో ఆవు నెయ్యితో వెలిగించి బ్రాహ్మణులకు దానమిచ్చాడట. తత్ఫలితంగా మహారాజుకు సంతాన ప్రాప్తి కలిగి సంతాన భాగ్యం పొందాడట. ఈ విధంగా కార్తీక పురాణంలో దీపదానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెబుతుంది. దీపదానం చేయడం వల్ల యశోవృద్ధి, ఆదాయ వృద్ధి, ఆరోగ్య వృద్ధి, విద్యా వృద్ధి కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక మాసంలో దీపదానం చేసేటప్పుడు కొన్ని పద్ధతులు అయితే పాటించాలి. గోధుమ పిండితో కానీ వరి పిండితో కానీ దీపాన్ని తయారు చేసి అందులో ఆవు నెయ్యితో ఒత్తి వెలిగించి బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. గుడిలో ఇవ్వవచ్చు, లేదంటే బ్రాహ్మణుల ఇంటికి కూడా వెళ్ళి ఇవ్వవచ్చు. దీపాన్ని వెలిగించేటప్పుడు ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నెయ్యితో కూడా వెలిగించవచ్చు. కాకుండా మట్టి ప్రమిదల్లో కూడా దీపదానం చేయవచ్చు. కానీ మట్టి ప్రమిదల్లో 2 దీపాలు ఉండేలాగా చూసుకోవాలి. పిండి దీపాలు చేసేటప్పుడు ఆ పిండి శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. పిండిని ఆవు పాలలో తడిపి చేసిన ప్రమిదలనే ఉపయోగించాలి. విష్ణు సంబంధమైన దేవాలయాల్లో కానీ శివుని దేవాలయాల్లో కానీ దానం ఇవ్వాలి. మొదట ఈ దీపాలను ఒక పళ్ళెంలో ఉంచి నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి ఆ తర్వాత ఒక్కొక్క దీపంలో 2 ఒత్తులు వేసి దీపాలు వెలిగించి పసుపు కుంకుమలు మరియు పుష్పాలతో అలంకరించి వాటికి ధ్యాన శ్లోకంతో నమస్కరించి వాటిని ఒక బ్రాహ్మణునికి సాయంత్రం వేళలో అంటే ప్రదోషకాల సమయంలో 5 గంటల నుంచి 7 గంటల సమయం లోపల దక్షిణ తాంబూలాలతో దానం ఇవ్వాలి. సంకల్పపూర్వకంగా దానం చేస్తే ఇంకా మంచిది. అలాగే బియ్యం, పప్పు, బెల్లం, చింతపండు, కూరగాయలు, నెయ్యి వగైరాలతో బ్రాహ్మణునికి స్వయం పాకం పదార్థాలు దానం ఇవ్వాలి. లేకపోతే దక్షిణ కానీ ఇవ్వవచ్చు. దానం చేసేటప్పుడు మనసులో ఈ శ్లోకాన్ని తప్పక ఉచ్చరించుకోండి. జ్ఞానం ప్రదం దీపం సర్వసంపస్తు కావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామయ అనగా సర్వజ్ఞాన స్వరూపమైన సర్వసంపదలు, ఐహిక సుఖాలను దీపంను దానమిచ్చుచున్నాను. దీనివలన నాకు శాంతిని ప్రసాదించుగాక అని అర్థం. ఈ మంత్రాన్ని మనసులో ధ్యానించి దానం అనేది ఇవ్వాలి. కార్తీక మాసంలో ఈ దీపదానం అనేది ముఖ్యంగా కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఉండే 5 రోజుల్లో దీపదానం చేయడం చాలా మంచిది. అలాగే క్షీరాబ్ద ద్వాదశి రోజు కార్తీక పౌర్ణమి రోజుల్లో దీపదానం చేయడం వల్ల కార్తీక మాసంలో మనకు తెలియక చేసే పాపాలు తొలగిపోతాయి. ఈ రోజుల్లో వీలు కాని వాళ్ళు కార్తీక సోమవారాల్లో కూడా దీపదానం ఇవ్వవచ్చు. ఆలయంలో స్వామి సన్నిధిలో లేదా ధ్వజస్తంభం వద్ద దీపదానం ఇవ్వవచ్చు. ఆలయంలో స్వామి సన్నిధిలో లేదా ధ్వజస్తంభం వద్ద దీపారాధన చేయడం కూడా దీపదానమే అవుతుంది. ఇలా దీపదానం చేస్తే విద్య, దీర్ఘాయువు, అష్టైశ్వర్యాలు, స్వర్గప్రాప్తి లభిస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.